వీరోహిమాస్ కిచెన్. ఈరోజు మొక్కజొన్నలతో వడని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి స్వీట్ కార్న్ కాదండి, మొక్కజొన్న పొత్తులు. మనం నార్మల్ మొక్కజొన్నలు ఉంటాయి కదా, అవి 3 తీసుకున్నాను నేను. వాటిని ఇలా గింజలు వలిచేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోగా మిక్సీ జార్లో ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు, అలానే 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఇందులో కొన్ని మొక్కజొన్న గింజల్ని వేస్తే మనకి ఇవి క్వాంటిటీ తక్కువ కాబట్టి వెల్లుల్లిపాయలు, అలానే అల్లము, పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఇవి మనకి నలగడానికి మిక్సీ అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొన్ని మొక్కజొన్న గింజల్ని కూడా వేసుకొని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టాక మిగిలిన మొక్కజొన్న గింజల్ని కూడా ఇందులో వేసేసి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ మిశ్రమాన్ని. ఇందులో మనం తగినంత సాల్ట్, కారం, అలానే కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్, అలానే కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో శనగపిండి 1 స్పూను, బియ్యం పిండి 1 స్పూను యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. లేదు అంటే ఓన్లీ బియ్యం పిండి మాత్రమే వేసుకునే వాళ్ళు 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. నేను బియ్యం పిండి మాత్రమే వేస్తున్నాను, 2 స్పూన్స్. ఇందులో నేను కారం యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి, కారం కూడా వేసాను. అలానే కొన్ని ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు, తురిమిన కొత్తిమీర అన్నీ ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వడలుగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఇది మనం వడగా వేసుకోవచ్చు లేదా గారెలాగా కూడా వేసుకోవచ్చండి. మధ్యలో మనం చిల్లుగారెలాగా, అంటే గారెలా ఒత్తుకొని మధ్యలో మనం చిల్లు పెట్టుకొని చిల్లుగారెలాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇది ఈవినింగ్ టైం స్నాక్ లాగా వడలాగా వేస్తున్నాను. సో ఆయిల్ అనేది మనం హీట్ చేసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ అటు ఇటు మనం ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోండి. ఇలా మనం పిండి మొత్తం ఒకటొకటిగా ఇలా వడలుగా వేసేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇవి మనం ఎవరైనా ఇంటికి వచ్చిన గెస్ట్కి సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే చిన్నపిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా స్కూల్ నుంచి వచ్చినప్పుడు క్విక్గా ఏదైనా చేసి పెట్టాలి అంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. అండ్ మొక్కజొన్నలో మనకి ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయండి. కాబట్టి మనం ఇది పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్కి కూడా మంచిది. కొంతమంది చిన్నపిల్లలు మొక్కజొన్న పొత్తుల్ని తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకి ఇలా మనం ఏమైనా వడలుగా చేసి పెట్టినా, గారెలుగా చేసి పెట్టినా కూడా తినేస్తారనమాట ఇష్టంగానే. ఏమైనా సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి, లేదు నార్మల్గానే కూడా తినేయచ్చు, బాగుంటాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే వీరోహిమాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.